అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ కూడా ఒక సంతానం కోసం, బిడ్డ కోసం ఇక్కడికి వచ్చారు, చాలా దూరాల నుంచి తినక. మరి మీకు ఇక్కడ ఒక ప్రసాదం దొరకాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టాం. ప్రసాదం ఏంటండి? ఏ హాస్పిటల్లోని ఇలాంటి ప్రసాదాలు ఏమి ఇవ్వరు. ఇక్కడ ఏంటి విచిత్రంగా, మీ గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు, బిడ్డ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదం దొరుకుద్ది. అలాగే ఇక్కడ కూడా ఒక దేవాలయం, చర్చి, మసీదులాగా ఒక ప్రసాదం, అన్న ప్రసాదం అనేది ఇక్కడ అందుద్ది. ఈ ప్రసాదాన్ని మీరు చాలా భక్తితో, మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంలాగా, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంలాగా, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంలాగా స్వీకరించండి. ఇక్కడ మెయిన్గా ఎందుకు కూర్చోబెట్టామంటే ప్రధానంగా కొన్ని పాయింట్స్ మీకు తెలియాలి. సంతానం కావాలనే కోరిక అయితే ఉంది, కానీ ఎలా తెచ్చుకోవాలనేది తెలియకే మీరు ఇబ్బంది పడుతున్నారు. సంతానం కావాలంటే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆహారము మూలాధారం. మన వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి, మన సంతానం కలగడానికి ఆహారమే ప్రధానం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అందరికీ తెలుసు, మంచి ఆహారం తీసుకోవాలి. ఏది మంచి అది తెలియదు. ఎలాంటిది ఉంటే మంచి ఆహారం? నెంబర్ 1, మంచి మనసుతో వండుకోవాలి. మనం మంచి మనసుతో అంటే ఎలా? మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఎలాగైతే మీరు మరి మీ అమ్మ వండి పెట్టిద్దో అలాగే మీరు కూడా నా బిడ్డ పుట్టాలి, ఈ ఆహారం ద్వారా నాకు ధాతు పుష్టి, వీర్యవృద్ధి, అండాల క్వాలిటీ పెరగాలి అనే భావన చేస్తూ మీరు ఇంటి దగ్గర వండుకోవాలి. తర్వాత మంచి మనసుతో స్వీకరించాలి. టీవీలు చూస్తున్నావు, ఫోన్లు చూస్తున్నావు కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ ఆహారం ద్వారానే నువ్వు చేస్తున్న ప్రతి కార్యం చేయగలుగుతున్నావు. అంతేనా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? దైవత్వం. ఆహారం నీకు దైవత్వం. ఆహారమే నీకు శక్తినిస్తుంది. ఆహారమే నువ్వు ఏ పని చేయాలన్నా నీకు ఆలోచన కలిగిస్తుంది. ఆహారమే నువ్వు ఏ పని చేయాలన్నా నిన్ను ముందుకు నడిపిస్తుంది. మరి అలాంటి ఆహారం నువ్వు తీసుకునేటప్పుడు ఎంత పవిత్రంగా తీసుకోవాలి. అందుకనే తీసుకునేటప్పుడు కూడా, లోపల తీసుకునేటప్పుడు కూడా వేరే ఆలోచన లేకుండా భగవంతుడి ప్రసాదంగా లోపల తీసుకోవాలి. 3వది, మంచి చేతుల మీదుగా ఆహారం అందుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళు పెట్టిన ఆహారం తినకూడదండి. నీ మేలు కోరేవాళ్ళు, నీ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళ చేతుల మీదుగానే మీరు ఎప్పుడు ఆహారం స్వీకరించాలి. మరి మీ మేలు కోరడానికి ఎవరైతే మంచి మనుషులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆహారం అందేటట్టు చూడటం మా బాధ్యతగా భావించి ఇవాళ మన చేతుల మీదుగా ఈ ఆహారం అందించడానికి మేము ఇక్కడ కూర్చోబెట్టాం. అంటే మీ చేతులు మంచి చేతులైనా డాక్టర్ గారు, సపోజ్ మీరు పులిహార తిన్నారు, ఇంట్లో తింటే ఒట్టి పులిహారే. అదే గుడిలోకి వెళ్ళి పంతులు గారు, పూజారి గారు దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేసి మంత్రజలం చల్లి నీకు ఇస్తే ప్రసాదం. అలాగే మీరు ద్రాక్షరసం తాగారు, రోడ్డు మీద తాగితే ఒట్టి జ్యూస్ అంతే. అదే పాస్టర్ గారు బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తే అది ప్రసాదం. ముస్లింలు హలాల్ కూడా చేస్తారు. ప్రతి మతంలోనూ ఇది ఉందమ్మా. మాది మంచి చేతులు అనడానికి 16,000 మందికి సంతానం కలిగేటట్టు చేశాడు భగవంతుడు ఈ చేతి ద్వారా. అంటే దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడా లేదా? ఒక వైద్యో నారాయణో హరిగా భగవంతుడు సెలెక్ట్ చేసుకుని అందుట్లో ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేకోకుండా నా చేతి ద్వారా అందేటట్టు చేస్తున్నాడంటే ఆ వైద్యో నారాయణో హరి పోస్ట్కి ఆ భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే నా చేతులు మంచి చేతులేగా. అంతేకాదు, లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో వేల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేడం గారు లయన్స్ క్లబ్ దుర్గతేజకి ప్రెసిడెంట్గా ఉన్నారు, విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెండింటికి దాదాపు 110 క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను, 2 జిల్లాలకి. అలాగే వాకర్స్ క్లబ్కి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను నేను. ఒకే ఫ్యామిలీలో 2 పోస్టులు ఎందుకు ఇస్తారు? ఎవరిస్తారు? ఇద్దరు పొటాపొటిగా సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇస్తారు. భార్యాభర్తలని ఇవ్వాలా మాకై. ఆవిడ పోస్ట్ ఆవిడదే, నా పోస్ట్ నాది. సేవా కార్యక్రమాల్లో మేము ముందున్నాం కాబట్టి ఇచ్చారు. ఏమిటి సేవా కార్యక్రమాలు? ఇక్కడ చేసే అన్నదానం అనేది చాలా తక్కువ.
మీరు ఎక్కడ ప్రపంచంలో చూడని విధంగా మేము ఇక్కడ భోజనాలు పెడుతున్నాం. ఎక్కడన్నా చూసారా మీరు? ఏమన్నా ప్రైవేట్ హాస్పిటల్లో భోజనాలు పెట్టడం, పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ పేషెంట్లకు భోజనం పెట్టడం ఎక్కడ ప్రపంచంలో లేదు. ఇక్కడ పెడుతున్నాం. మన దగ్గరికి వచ్చే పేషెంట్లు దూర ప్రాంతాల నుంచి వస్తారు, బయటికి వెళ్ళి భోజనం చేయమంటే ఇబ్బంది పడతారు, రోడ్లు దారి తప్పిపోతారు. అలాగే తిని తినక మళ్ళీ ఏదన్నా బడ్డీల దగ్గర ఏదో ఒకటి తిన్నా ఆరోగ్యం పాడు చేసుకుంటారనే ఉద్దేశంతో మన మేడం గారు ఆలోచించి వాళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుందనే ఆలోచనతో మరి ఇక్కడ పెట్టబట్టి ఈరోజు ఈ ఆలోచన వచ్చింది. అంటే ఆవిడ ఒక డాక్టర్ భార్యలాగా ఆలోచించిందా? అమ్మలాగా ఆలోచించింది. ఒక అమ్మలాగా ఆలోచిస్తే తప్ప ఈ ఆలోచన రాదు ఎవరికి. భర్త 4 రూపాయలు ఖర్చు పెడితే భార్య వెనక లాగేస్తుంది, డబ్బులు తగలేస్తున్నాడు నా మొగుడు వృధాగా అని. కానీ ఒక అమ్మ మనసుతో ఆలోచించి కరణేషు మంత్రిలాగా చక్కటి ఆలోచన చేపట్టి ఇక్కడ జరుగుతుంది. అలాగే కొన్ని వేల మందికి అన్నదానాలు చేస్తున్నాం బయట. ఇక్కడ చేసేది తక్కువ, బయట బోల్డ్ మందికి జరుగుతున్నాయి ఈ సమయంలో కూడా. అలాగే స్కూల్ ఫీజులు కట్టలేని వాళ్ళకి, కాలేజీ ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజులు కడుతున్నాం. అలాగే చాలామందికి మా చేతనైనంత సహాయం, కాళ్ళు లేని వాళ్ళకు కృత్రిమ కాళ్ళు అందించడం, క్యాన్సర్తో బాధపడుతున్న లేడీస్ చచ్చిపోతున్నారు చాలామంది. భారతదేశంలో 100 మంది క్యాన్సర్తో చనిపోతున్నారంటే 80% గర్భసంచి క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. అలాంటి చనిపోకుండా ఉండాలంటే స్కూల్లో 9వ ఏట నుంచి 13వ ఏట వరకే ఆడపిల్లకి ఒక టీకా వేస్తే చాలు, ఫ్యూచర్లో ఆవిడ క్యాన్సర్ రాదు. అంటే అమ్మని కాపాడుకునే అవకాశం ఒక టీకాతో ఉందని తెలిసి ఆ టీకాలని స్కూల్లోకి వెళ్ళి ఉచితంగా వేయిస్తున్నాం. కళ్ళజోళ్ళు పిల్లలకి స్కూల్లో బ్లాక్ బోర్డు కనపడక హెడ్ఏక్తో స్కూల్ మానేస్తున్నారు, చదువులో వెనకబడిపోతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు, వీడు మారం చేస్తున్నాడని అర్థం కాక వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు స్కూల్లో చదువులో వెనకబడడానికి కారణం బ్లాక్ బోర్డు కనపడకపోవటం. ఐ స్క్రీనింగ్ చేయించి వాళ్ళ కళ్ళజోళ్ళు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి వాళ్ళు చదువుల్లో ముందుకుండేటట్టు చేస్తున్నాం. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చినాయి అంటే, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే పట్టామని న్యూస్ పేపర్లో సూసైడ్, పరీక్ష పాస్ అయ్యాడు పిల్లవాడు చచ్చిపోయాడు, పరీక్ష తప్పింది పిల్ల చచ్చిపోయింది, ఇలా రాస్తూ ఉంటారు. మోటివేషనల్ క్లాసులు సైకాలజిస్ట్ చేత మేము స్కూళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ చేత పిల్లల్లో జీవితం ఎంత విలువైంది, మీరు సాధించాలంటే ఇలాంటి చిన్న చిన్న ఆబ్స్టకిల్స్ని దాటుకుని వెళ్ళాలి, ఫెయిల్యూర్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తే తప్ప. నువ్వు పోరాడుతూ ఉంటే ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో మోటివేషన్ కలిగించి వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి మేము సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, కొన్ని వేల కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతినిత్యం మేము చేస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇస్తే వస్తుంది. ఆయన చెయ్యాలన్న కార్యక్రమాన్ని నా ద్వారా చేయిస్తున్నాడు అంటేనే ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారా లేదా? మా చేతులు మంచియా కాదా? మేము చేస్తున్న ఈ పుణ్యకార్యాల వల్ల దొరికిన పుణ్య ఫలం అంతా కలిసి మా చేతుల ద్వారా ఈ ప్రసాదం మీకు అందితే మీకు కూడా మేలు జరిగి మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరి మీకు 12 బిడ్డ పుడితే రేపు మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. భగవంతుడే మిమ్మల్ని ఒక యూట్యూబ్ ద్వారానో, స్నేహితుడి ద్వారానో, బంధువు ద్వారానో ఈ ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా బిడ్డని పొందడానికి ఇదిగో డాక్టర్ వైఎస్ బాబు ఉన్నారని ఆయనే పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు కొన్ని 100 కిలోమీటర్ల నుంచి లాక్కొచ్చి ఇక్కడ మీకు కూర్చోబెట్టారంటే ఆ ప్రసాదం మీకు అందేటట్టు, నాకు కూడా ఆ ప్రసాదం అందేటట్టు కాబోయే మాతృదేవతలు పితృదేవతలకి భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చారంటే ఇదంతా కూడా భగవంతుడు ఆయన చేస్తున్న లీలలు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక నుంచి బిడ్డ పుట్టలేదని, భగవంతుడు లేదని అనుకోవద్దమ్మా. మీరు పడిన కష్టాలకి, మీరు పడిన ఆవేదనకి, మీరు పడిన కన్నీళ్ళని తుడవడానికే భగవంతుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ ప్రసాదం మీకు అందేదట్టు చేస్తున్నాడు అనే భావన చేసి చక్కగా ఈ ఆహారాన్ని వేస్ట్ చేయకోకుండా ప్రతి మెతుకు కూడా భగవంతు ప్రసాదంగా మీరు స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారనే కొత్త ఆలోచన వస్తుంది. ఫోటోలు వీడియోలు ఎందుకనంటే 500 ఫీజు మనం సంవత్సరానికి తీసుకుంటుంది. అయినా కూడా ఆగస్టు 2025 మొదలుపెట్టి ఇప్పుడు వరకే దాదాపు
7 నెలల నుంచి మనం నిత్య అన్న ప్రసాద వితరణ కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాం. వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకునేటట్టు చేస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. ఎవరో ఒకరు మొదలెడితేనే కదమ్మా ఇది వెళ్ళేది. అందుకని 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. అది మాతోనే స్టార్ట్ అవ్వాలి. మిగతా డాక్టర్లకు కూడా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళకు కూడా అందాలి. వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫోటో వీడియో తీరిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన పుణ్యకార్యంలో మీరందరూ పాలుపంచుకునే అదృష్టం భగవంతుడు ఇచ్చాడనే భావనతో ఉంటారని నేను ఆశిస్తున్నాను. అంతేగాని ఏదో ప్రచారం కోసం వీడియోలు తీస్తున్నాడు, ఫోటోలు తీస్తున్నాడు అని మాత్రం దయచేసి మీరు అనుకోవద్దని మనవి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ అతి తొందరలోనే సంతానం కలిగి మీ అందరూ చక్కగా అమ్మా నాన్నలు కావాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మేడం గారు కూడా బ్లెస్ చేస్తారు. అందరూ అతి త్వరలో అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.